Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం అధికారులపై ఎమ్మెల్యే పార్థసారథి ఆగ్రహం. వర్షాల వల్ల రోడ్లు జలమయం కావడంతో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలానికి ముందు చర్యలు తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే అధికారులు వెంటనే స్పందించి సహాయం చేస్తారు. రేషన్ పాడైన వారికి కొత్త రేషన్, పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి కొత్త ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పాత ఓవర్ బ్రిడ్జ్ శిథిలావస్థలో ఉందని, దీని స్థానంలో కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి 86 కోట్ల రూపాయలు అవసరమని, దీనిపై కేంద్ర మంత్రులతో చర్చిస్తానని తెలిపారు. కొత్త బైపాస్ పూర్తయిన తర్వాతే బ్రిడ్జ్ నిర్మాణం మొదలు పెడతామని తెలియజేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ కార్యక్రమంలో మున్సిపల్ R&B, NH అధికారులు పాల్గొన్నారు. భయంకరంగా ఉంది సార్. అది మనుషులు ఏమైపోయేది, పడితే ఏమయ్యేది, లేకపోతే ఇట్లా బాధుడు కదా. ఎట్లా ఇది మినిమం రిపేర్లు ఉండాలి కదా. ఏంది ఇది అన్యాయం? ఇది అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ ఆదోని పాత బ్రిడ్జ్ లో ఉన్నాయి. నిన్న వర్షం పడితే వర్షపు నీళ్లు ఇలా ఎగిరిపోయి చాలా భయానకంగా తయారైన పరిస్థితి. ఏ నిమిషంలో కుప్ప కూలిపోతాదో అనే బాధలో ప్రజలంతా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. దీన్ని సవరించాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద ఏదో చేస్తా ఉన్నాం, కానీ దీన్ని పూర్తిగా కూలగొట్టి, ఈ బ్రిడ్జిని పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జిని కట్టాలనేటువంటి ప్రతిపాదనలు నేను తయారు చేస్తా ఉన్నాను. సుమారుగా 86 కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతుందని అంచనా. ఈ అంచనాలు తీసుకెళ్లి నేను ఢిల్లీలో మంత్రులను కలిసి దీనికి కొత్త బ్రిడ్జి ప్రతిపాదనలు చేస్తాను. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ఒక పక్క బైపాస్ రోడ్డు, కర్నూలు ఆదోనికి సంబంధించిన బైపాస్ రోడ్డు సుమారుగా 240 కోట్ల రూపాయలతో పూర్తి కావచ్చింది. అది అయిపోగానే అంత లోపల దీనికి కూడా అనుమతులు వచ్చి దీనికి కూడా డబ్బులు శాంక్షన్ అయితే దీన్ని డిమాలిష్. ఎందుకంటే ఆ పక్క రోడ్డు పూర్తయితే రోడ్డు మీద రాకపోకలు వెళ్ళడానికి అది సరిపోతుంది. అప్పుడు దీన్ని కూలగొట్టినా ఇబ్బంది లేదు. ఇప్పుడు సైమల్టేనియస్ గా దీన్ని, ఇది బాగా పాత పడింది కదా, దీన్ని కూలగొట్టేసామనుకోండి, దీని మీద వచ్చేది వేలాది వెహికల్స్ వెళ్ళే దారి లేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడెప్పుడు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామా అని వేచి చూస్తా ఉన్నాం. బహుశా ఈ సంవత్సరం ఆఖరి లోపల, అంటే పండగ సంక్రాంతి పండగ లోపల బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం. తర్వాత బైపాస్ రోడ్డు పూర్తయిన వెంటనే అప్పట్లోపల దీనికి అనుమతులు తెచ్చుకొని వీలైనంత వరకు కూడా దీన్ని కొత్త బ్రిడ్జి అంటే వేరే చోట బ్రిడ్జి కట్టలేము, దీన్నే పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది. తప్పనిసరిగా ఈ వచ్చే సంవత్సరం లోపల ఈ పని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం. కానీ అంతవరకు ఆగుతుందా అనే భయం వేస్తుంది. మీరు చూశారు, అట్లా చేయి పెట్టి లాగితేనే బ్రిడ్జి గోడ వచ్చేస్తుంది. అంత భయానకంగా ఉంది ఈ పరిస్థితి. గత 20 ఏళ్లుగా ఈ దురవస్థ, ఈ బాధని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. తప్పనిసరిగా ఇమీడియట్ గా చేయగలిగినటువంటి ఈ వర్షాకాలం గడవాలి కదా. ఈ వర్షాకాలం గడవడానికి, 4-5 నెలలు గడవడానికి దీనికి ఇమీడియట్ గా రిపేర్లు చేస్తాం. ఎక్కడెక్కడైతే సిమెంట్ పూతలు చేయాలనో, ఎక్కడెక్కడ పెద్ద రంధ్రాలు ఉన్నాయి దాన్ని నింపాలనో, ఇవన్నీ కూడా ఈ 4 నెలలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరం కొత్త బ్రిడ్జి కోసం పనులు మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాం. నిన్న వర్షానికి చాలా ఊర్లో గుంతలమయమైంది. నీళ్లు ఎక్కడంటే కాలనీల్లో ఇళ్లలోకి వెళ్ళినాయి. వీలైనంత వరకు కూటమి నాయకులు అంతా తిరుగుతా ఉన్నారు. నాకు నిన్న ముందుగా నిర్ణయించుకున్నటువంటి మీటింగుల వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అలా కర్నూలులో ఉన్నటువంటి ప్రతిపాదనల కోసం అక్కడ ఆగాల్సి వచ్చింది. అందువల్ల నేను నిన్న లేకపోయినాను.
అందువల్ల ఈ రోజు పోతే రాత్రి నేను మళ్ళీ ఆదోనికి వచ్చేసరికి రాత్రి 12 గంటలు దాటింది. అప్పుడు కూడా వర్షం పడతా ఉంది. ఆ 12 గంటల రాత్రిలో కూడా మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ నీళ్లు ఇలాగే పడితే రేపు పొద్దున కల్లా ఏమవుతుందో తెలియదు, మార్నింగ్ 5 గంటలకంతా అప్డేట్ చేసుకుందామని 12 గంటలకు ఫోన్ చేశాను ఆయనకి. మళ్ళీ 5:30, 6 గంటలకు ఆయన నిద్ర లేపాడు. నేను పడుకోవడానికి ఒక 1 గంట అయింది. లేచేసరికి 6, 6:30 అయింది. అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేశాడు. ఊర్లో వర్షం పడింది కానీ పెద్దగా ఆ సమస్య తగ్గిందండి, ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు. కాబట్టి 10, 11 గంటలకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లందరినీ, నేషనల్ హైవేస్ సంబంధించిన ఆఫీసర్లు కానీ, మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాం మేము. ఎందుకంటే ఎక్కడ ఇష్యూ ఉందో ఆఫీసర్లతో పరిశీలన చేసుకోవాలి. పక్కన నీళ్ళు వచ్చినాయి, నేను వచ్చి గవాలు నేర్చి నీళ్ళు తీయేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆఫీసర్లు లేకుండా, పనివాళ్ళు లేకుండా ఏం జరుగుతుందని అంచనా లేకుండా కూడా రాలేం. కాబట్టి కొన్ని గంటల సమయం తీసుకున్న మాట వాస్తవమే, కానీ అలర్ట్ గానే ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తాం. చాలా మంది తిండి గింజలు కూడా లేకుండా నష్టపోయిన ఇల్లు ఉన్నాయి సార్. కొంతమంది ఇల్లు కూడా పడిపోయారు సార్. అలాంటి వాటికి ఎవరికైతే పూర్తిగా ఇంట్లో తిండి గింజలతో సహా నీళ్లు వచ్చేసినాయో వాళ్ళకందరికీ కూడా ఈ రోజే రేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి సాయాన్ని, ఇళ్లలోకి నీళ్లు చేరినాయి, ఎవరెవరైతే మీకు నిన్న హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాం. ఆ మున్సిపాలిటీకి ఒకసారి రిపోర్ట్ చేస్తే మా ఇళ్ళ దగ్గర ఇలా ఉందనే పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి ఆ పూడిక తీయదంతా చేసి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇల్లు ఉంటే వాటిని మళ్ళీ నిర్మించడానికి ఏమైనా చేయగలమా అని, ఎందుకంటే మున్సిపాలిటీ వైపు నుంచి చేయలేము. హౌసింగ్ ఏఈలతో సహా వాళ్ళతో సమావేశాన్ని ఏర్పాటు చేసి హౌసింగ్ ఏఈలతో ఆ ఇల్లుని ఏమైనా మళ్ళీ నిర్మించగలమా అని కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోదు. ఈ 3 నెలల పాటు విపరీతంగా వర్షాల సూచన కనపడతా ఉంది. సో నేను ఇప్పుడే చూశాను కొన్ని డ్రైనేజీల్లో బ్లాక్ అయి ఉన్నాయి. ఆ డ్రైనేజీల్ని క్లీన్ చేసి ఫస్ట్ మళ్ళీ వర్షం వస్తే ఈ 4 రోజుల్లో వర్షం వస్తుంది అని అంటున్నారు. మళ్ళీ వర్షం వస్తే దానికి సంసిద్ధంగా దాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.